కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో వచ్చిన తగ్ లైఫ్ చిత్రం జూన్ 5న థియేటర్లోకి రిలీజ్ అయింది. విడుదల ముందే ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కమల్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద దుమారం రేపాయి. ఇది ఆయన సినిమాను బ్యాన్ చేసే వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఉన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సినీ నటుడు కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన సినిమా తగ్ లైఫ్ ఇటీవలే థియేటర్లో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. రిలీజ్కి ముందే ఈ సినిమాపై ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ మేకర్ సుప్రీంకోర్టుకు వెళ్ళగా ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. తగ్ లైఫ్ ప్రమోషన్స్లో భాగంగా కన్నడ భాష నుంచే తమిళ్ పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కర్ణాటక అధికారిక విపక్షాలు ఏకమై కమల్ హాసన్పై ఫైర్ అయ్యారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెప్పకపోతే ఆయన సినిమాను కర్ణాటకలో నిషేధిస్తామని కర్ణాటక ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తదనంతరం పరిణామాల నేపథ్యంలో కన్నడలో ఈ సినిమాను రిలీజ్ కాలేదు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తగ్ లైఫ్ సినిమాని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపి కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు జూన్ 17వ తేదీన వాయిదా వేసింది. మరి దానిపై కర్ణాటక ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.